హలో ఎవ్రీవన్, నేను అలెక్సా మీ తెలుగు అమ్మాయి. మళ్ళీ వచ్చేసా ఒక కొత్త వ్లాగ్తో. మేమైతే లాస్ట్ మంత్ మా ఫ్రెండ్స్తో కలిసి గోకర్ణ అండ్ మురుడేశ్వర్ ట్రిప్కి వెళ్ళాం. సో ఆ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో చూసేయండి. రోడ్ జర్నీ అయితే ఇలా ఉంది, ఫుల్ ఆఫ్ టనల్స్ అండ్ నేచురల్ వ్యూ, చాలా బాగుందన్నమాట. మేమైతే కార్లో ఖాళీగా ఎందుకు కూర్చోవడం అని చెప్పి కొన్ని పెర్ఫార్మెన్స్లు ఇచ్చామన్నమాట. మీరు కూడా వినేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. ఇలా కార్లో ఆడుతూ పాడుతూ టెంపుల్ ఎంట్రన్స్ లోకి వచ్చేసాం. సూర్యుడు అస్తమిస్తున్న సమయం. ఆ గోపురం వెనకాల అలా సూర్యకిరణాలు పడుతుంటే ఒక పాజిటివ్ వైబ్ అన్నమాట. ఎంటర్ అవుతుంటే ఇలా గోపురం దగ్గర కార్ పార్క్ చేసుకొని ఆ టెంపుల్ ఎదురుగానే చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయ్యాం. ఇలా ఉంటుంది దర్శనానికి వెళ్ళడానికి. స్టాట్యూ కనిపిస్తుంది. టెంపుల్కి ముందు ఇలా బీచ్ వ్యూ ఉంది. ఆ వ్యూ చూస్తూ దర్శనానికి వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగుంది. ఇలా టెంపుల్ బయటికి వస్తే ప్రాంగణంలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇది అమ్మవారి టెంపుల్. ఇక్కడ పూజ అన్నీ చేసుకొని ఇంకా వేరే టెంపుల్స్ కూడా విజిట్ చేసుకొని టెంపుల్ స్టాట్యూ నుంచి స్టెప్స్ ఉన్నాయి స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి. సో ఆ స్టెప్స్ యూజ్ చేసి వెళ్ళొచ్చు. ఇలా ఉంటుంది స్టాట్యూ ఎదురుగా గోపురం. చూసారుగా ఎంత బాగుందో. ఒక పాజిటివ్ వైబ్. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ప్రదక్షిణానికి వెళ్ళినప్పుడు బీచ్ వ్యూ ఉంది, కానీ నైట్ అవ్వడంతో అంతగా అస్సలు కనిపించలేదు. నైట్ అయితే అస్సలు వెళ్ళొద్దు, మార్నింగే ప్రిఫర్ చేయండి. లేజర్ షో అని చెప్తారు కానీ ఏముండదు. ఇలా ప్రదక్షిణం అయిన తర్వాత అక్కడ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఇంకా గోకర్ణ స్టార్ట్ అయ్యాం. ఆ మధ్యలో ఈ రెస్టారెంట్ కనిపిస్తే ఆగి డిన్నర్ చేసాం. ఇది గోకర్ణలో మేము స్టే చేసిన హోటల్. ప్లీజ్ గోకర్ణ ఎవరు వెళ్ళినా ఫస్ట్ హోటల్ బుక్ చేసుకోండి, ఎందుకంటే మాకు చాలా డిఫికల్ట్ అయింది హోటల్ వెతకడానికి. ఇది త్రిశూల్ హోటల్, చాలా బాగుంది. మొత్తం రూమ్స్ అన్నీ
చాలా నీట్గా ఉన్నాయి. ఇక అక్కడి నుంచి చెక్అవుట్ చేసేసి మేమైతే మహాగణపతి టెంపుల్ ఇంకా గోకర్ణ టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చేసాం. ఇది కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ముందు ఇలా బీచ్ వ్యూ ఉంది. అలా ఫ్లవర్స్ తీసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాం. ఇది సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకొని గోకర్ణ టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ శివాలయం ఉంటుంది. ఈ శివాలయం గురించి ఒక చరిత్ర ఉంది, నాకు కూడా అంతగా తెలీదు. సో దర్శనం చేసుకొని ఇలా అక్కడే టిఫిన్ షాప్ ఉంటే చేసుకొని ఇంకా ఓం బీచ్కి వచ్చేసాం. ఇది ఓం బీచ్ ముందు ఇలా ఉంటుంది. చూడాలి అంటే కిందకి వెళ్ళాలి మెట్లు దిగి. సో బాగుంది, నైస్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. ఇంకా ఓం బీచ్ చూసుకొని అలా యానా కేవ్స్కి స్టార్ట్ అయ్యాం. యానా కేవ్స్ రోడ్ అంతా ఫారెస్ట్ ఏరియా, చాలా బాగుంది. నేచురల్ వ్యూస్ చాలా చాలా బాగుంది. ఎదకు సంవతం చెలివే, ఎదకు సంవతం చెలివే. ఇది యానా కేవ్స్ ఎంట్రన్స్. ఆ పక్కనే కార్ పార్కింగ్ ఉంది. కార్ పార్క్ చేసుకొని మేమైతే లోపలికి స్టార్ట్ అయ్యాం. లోపల ఎంట్రీ ఫీ 30 రూపీస్ ఉంటుంది. అండ్ మీరు అక్కడ కావాలంటే వైఫై కూడా ఉంటుందంట లోపల. సో దానికి ఎక్స్ట్రా పే చేసుకొని వైఫై కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 వేస్ ఉంటుంది యానా కేవ్స్కి రీచ్ అవ్వడానికి. మేమైతే రైట్ సైడ్ వే చూస్ చేసుకున్నాం. ఇలా ఫారెస్ట్ ఏరియా మొత్తం అంతా చాలా బాగుంది. ఇక్కడ ట్రీస్ కోసం ఇన్ఫర్మేషన్ కూడా ఇలా నేమ్ ప్లేట్తో ఉన్నాయి. సో ఏ ట్రీ నేమ్స్ ఏంటి అని చెప్పి. లైఫ్లో స్ట్రెస్, డిప్రెషన్ ఏమున్నా సరే ఇలాంటి ట్రెక్కింగ్స్కి ఒక్కసారి వెళ్ళాలి. ఎందుకంటే ఈ నేచురల్ వ్యూ అండ్ అలా నడుచుకొని వెళ్తూ ఎంజాయ్ చేస్తే అన్నీ మర్చిపోతాం. చూడండి ఈ వ్యూస్ ఎంత బాగున్నాయో. అలా నడుచుకుంటూ నేచర్ వ్యూని ఎంజాయ్ చేస్తూ రీచ్ అయిపోయాం అనుకున్నాం, కానీ అది హాఫ్ వే అంట. ఈ స్టెప్స్ అన్నీ దాటాక అప్పుడు డెస్టినేషన్ వస్తుందంట. అప్పుడైతే మా ఎక్స్ప్రెషన్స్ ఇవే. మా సుభాష్ ఎక్కడే పడిపోయాడు. ఫైనల్గా వెళ్తూ డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ఇదే మన యానా కేవ్స్. ఇవే యానా కేవ్స్. చుట్టూ ప్రకృతి అందాలు, ఒకవైపు గృహలు, ఇంకొక వైపు చెట్లు, జలపాతాలు, మధ్యలో మేము. అక్కడికి వెళ్ళడానికి చాలా అలసట అనిపించింది, కానీ ఈ ప్రకృతి అందాలని చూసాక ఆ అలసట అంతా పోయి చాలా ఎంజాయ్ చేసాం. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. గృహల్లోకి వెళ్తే ఇలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అలా ఏం లేదులేండి. యానా కేవ్స్ లోపల ఇలా ఉంది. బయట అంతా ఓకే, కానీ లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసరికి మాకైతే ఇలా అనిపించింది. ఓకే, ఇది
Gokarna and Murudeshwar vlog. Thanks for watching. Please like, share and subscribe. Alexa, mi Telugamma.